వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ అంగన్వాడీ ఇంటర్వ్యూలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటో క్లియర్గా చెప్తాను. 90% ఈ మిస్టేక్ వల్లే మీరు ఫెయిల్ అవుతారు, బయటకు వెళ్ళిపోమంటారు ఇమీడియట్గా. మరి ఆ మిస్టేక్ ఏంటి, మీరు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి అంగన్వాడీ ఇంటర్వ్యూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే అప్లై చేశారో, చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం కదా, కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో మీకు అంగన్వాడీ ఇంటర్వ్యూ రిలేటెడ్గా 3 మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి పీడిఎఫ్ రూపంలో. ఓకే, అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్, ఓకే, ప్రీమియం మెటీరియల్ 18 మాడ్యూల్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రిజిస్టర్సు, సో బాలామృతం, ఇలా మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇందులో కవర్ చేసాం. అండ్ అలాంగ్ విత్ 300 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ పీడిఎఫ్తో పాటు వెరీ ఇంపార్టెంట్ 1000 బిట్స్ పీడిఎఫ్ ఈరోజు 499కి ఆఫర్ ఉంది. ఆఫర్ అయిపోయిన తర్వాత 1299కి ప్రైస్ అనేది హైక్ అవుతుంది. కాబట్టి ఆఫర్ని గ్రాప్ చేయండి. ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తా, చెక్ చేయండి. 90% చేసే మిస్టేక్ ఏంటంటే, అసలు మనకు అంగన్వాడీ ఇంటర్వ్యూకి మనం వెళ్తున్నాం కదా, సో దాంట్లో మనకి అడగడానికి పాసిబిలిటీ ఏముంది, ఏ క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉందనేది తెలియకపోవడమే మెయిన్ చాలామంది చేసే మిస్టేక్. 90% చేసే మిస్టేక్ అయితే ఇదే. మీకు ఏం అడుగుతారో తెలీదు, సో ఎక్స్పెక్ట్ చేయాలి కదా, మనకి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. సో అందుకోసమే మీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా 300 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ పీడిఎఫ్ అయితే మన ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి మనకి ఇందులో ఏమున్నాయో. చూడండి, ఇందులో 300 బిట్స్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఇందులో మెయిన్గా బాలామృతం అంటే ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అడుగుతారో చెప్తాను చూడండి. మనకు అంగన్వాడీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా బాలామృతం అనేది నిజంగా పేరులోనే ఉంది చూడండి. బాలామృతం అంటే చిన్నపిల్లలకి ఇచ్చేటటువంటి అమృతంతో సమానం. సో అటువంటి బాలామృతం గురించి అడగకపోతే ఎలా? సో అంగన్వాడీలో మెయిన్గా ఇదే ఇస్తారు పిల్లలకి. కాబట్టి బాలామృతం అంటే ఏంటి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. దానికోసం ఇచ్చాను చూడండి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే పోషకాహార ఉత్పత్తి బాలామృతం చాలా ఇంపార్టెంట్. బాలామృతం ఎందుకు ఇస్తారు? పోషకాహార లోపాన్ని తగ్గించడానికి. ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బాలామృతం ఇస్తున్నారు, ఓకే, బట్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి కదా. ఎందుకు ఇస్తారంటే, చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, కొంచెం పేదరికంతో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు, సరైన ఫుడ్ అనేది లభించదు, ఓకేనా. కాబట్టి వాళ్ళకి ఏంటంటే పోషకాహార లోపం అనేది విపరీతంగా ఉంటుంది. మెయిన్గా ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, కొండ ప్రాంతాలు ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా పోషకాహార లోపం ఉంటుంది. ఈవెన్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఈ బాలామృతం అనేది తింటూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి పోషకాహార లోపం ఉండడం వల్ల కొన్ని వ్యాధులు కానీ జబ్బులు కానీ వస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సార్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేస్తే కొంచెం బాగుంటుంది. ఓకే, బాలామృతం వల్ల ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఆన్సర్ ఏంటంటే, పిల్లల శారీరక మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది, డెవలప్ అవుతారు. ఓకే, మనకి అంగన్వాడీ అంటే ఐసిడిఎస్ కదా, ఐసిడిఎస్ గురించి మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐసిడిఎస్ అంటే ఏంటి, దాని అబ్రివేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అని ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఐసిడిఎస్ బిట్. సో ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా అడుగుతారు, 1975. ఓకే, ఈ విధంగా ఏంటంటే మీరు అడిగే పాసిబిలిటీ ఉండే, అడిగే ఛాన్స్ ఉండే బిట్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వెళ్ళి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళారనుకోండి, మీతో పాటు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ మీకంటే అడ్వాన్స్డ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు జాబ్కి కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఎంత చిన్న జాబ్ అయినా దానికి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఈసారి అంగన్వాడీకి ఇంటర్వ్యూ కూడా పెడుతున్నారు. కాబట్టి మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంటర్వ్యూలో మనకి ఈ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంది, దాని గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా డెఫినెట్గా దాని గురించి తెలుసుకోండి. తెలుసుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకుంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఒకవేళ మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత సైలెంట్గా ఉన్నారనుకోండి, ఇమీడియట్గా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ కన్నా, బేసిక్ క్వశ్చన్స్ కన్నా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కన్నా మీరు ఫస్ట్ క్లియర్గా తెలుసుకున్నారనుకోండి, డెఫినెట్గా మీరు విజయం సాధించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మన మెయిన్ అంగన్వాడీ బుక్ ఉంది కదా, దాంట్లో మీకు ఏంటంటే ఒక ఇండెక్స్ ఉంటుంది, అంటే ఒక సిలబస్ ఉంటుంది, 18 మాడ్యూల్స్ ఉంటాయి అందులో మీకు మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే పర్సనల్ ఇంటర్వ్యూలో మనకు ఏమేమి టాపిక్స్ అనేవి మనకి మెయిన్ ఉంటాయి, అంటే
ఒకవేళ మీ గురించి చెప్పండి అంటే మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, అంగన్వాడీ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నారు, కుటుంబం గురించి చెప్పండి, మీ బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఒత్తిడిలో ఎలా పనిచేస్తారు, ఇవన్నీ కూడా అడుగుతారు. అవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్. ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా మీకు తెలియాలి. ఓకే, సో అంగన్వాడీ బేసిక్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఐసీడిఎస్ అంటే ఏంటి, అంగన్వాడీ టీచర్ బాధ్యతలు ఏంటి, హెల్పర్ బాధ్యతలు ఏంటి, వాటికి వ్యత్యాసాలు ఏంటి, ప్రీ స్కూల్ ఎడ్యుకేషను, గ్రోత్ మానిటరింగ్, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలి. చైల్డ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ, మదర్ కేర్ రిలేటెడ్గా ఏఎన్సీ చెకప్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది. పిఎన్సీ, వీటి గురించి తెలుసుకోవాలి. గర్భిణీ చెకప్స్ గురించి, అలాగే ఇంకా చాలా ఉంటాయి. వ్యాక్సినేషన్, ఏ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకోసం ఇవ్వాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే మిషన్ ఇంద్రధనుస్సు అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి. న్యూట్రిషన్ రిలేటెడ్గా తెలుసుకోండి. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి మనకు అంగన్వాడీ రిలేటెడ్గా. పోషణ్ అభియాను, ఐసీడిఎస్, ఆరోగ్య లక్ష్మి, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలి. అండ్ అంగన్వాడీలో యూజ్ చేసే రిజిస్టర్స్ ఏంటి, ఇవన్నీ మీరు యాక్చువల్గా బయట అంగన్వాడీకి వెళ్ళి తెలుసుకోవాలి అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ ముందు తెలుసుకోవాలి. అవన్నీ కూడా మేము ఒక పీడిఎఫ్ రూపంలో మేము ప్రొవైడ్ చేసేస్తాం, మీరు అంత కష్టపడకుండా. కాబట్టి మీకు హెల్ప్ అవుతుందని చెప్పి మేము ఇవన్నీ కూడా ఇచ్చాము. సో మీకు ఈ యొక్క ఇండెక్స్ కావాలంటే, సిలబస్ కావాలంటే ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో మేము ఫ్రీగానే ఇచ్చాము. ఈ ఇండెక్స్ రిలేటెడ్గా మీకు మొత్తం ఫుల్ టాపిక్స్ మాకు కావాలి అనుకుంటే మీరు 499కి ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీమియం మెటీరియల్ అయితే బై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి అంగన్వాడీలో యూజ్ చేసే మెటీరియల్ రిజిస్టర్స్ అనమాట. ఎస్ఎన్పి రిజిస్టరు, మెడిసిన్ రిజిస్టర్, మంత్లీ రిపోర్టు, బర్త్ రిజిస్టర్, ఇలా ఉంటాయి. సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. చూడండి, మిమ్మల్ని అడుగుతారు గ్రామస్తులు ఒకవేళ మీకు సహకరించకపోతే మీరు ఏం చేస్తారు అని. ఇలా కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మీకు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఇందులో ఉంటుంది, ఈ మాడ్యూల్లో ఉంటుంది. అండ్ తెలంగాణ స్పెషల్ రిలేటెడ్గా ఆరోగ్య లక్ష్మి అంటే ఏంటి, తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏఎన్ఎం యొక్క పాత్ర ఏంటి, ఎంపీడీఓ పాత్ర ఏంటి, సిడిపిఓ పాత్ర ఏంటి, ఆశా కార్యకర్త పాత్ర ఏంటి, గ్రామ పంచాయతీ పాత్ర ఏంటి, ఇలా మొత్తం అన్నీ తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ సంబంధించి చూడండి, డ్రెస్సింగ్ ఏ విధంగా వేసుకొని వెళ్ళాలి, ఇంటర్వ్యూ రూమ్లోకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ఎలా కూర్చోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, సో చేయకూడని తప్పులు ఏంటి, ఇంటర్వ్యూ ముగింపు దశలో మనం ఏ విధంగా బయటకు రావాలి, ఇలా మొత్తం అన్నీ తెలుసుకోవాలి. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కూడా తెలుసుకోవాలి. మాడ్యూల్ 13 చూడండి, హెల్త్ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన రిలేటెడ్ అంశాలన్నీ ఉంటాయి. ఓఆర్ఎస్ ఏ విధంగా తయారు చేయాలి, గాయాలు ఏమైనా చిన్నపిల్లలకు వస్తే ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోండి. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ ఇంటర్వ్యూ అనమాట. అవి కూడా మీకు ఒక 10 ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మీరు అడ్వాన్స్డ్గా ఉండాలి, ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, కాన్ఫిడెంట్గా నేను వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ మెటీరియల్ని అయితే చదివి వెళ్ళాల్సిందే. ఓకే, యాప్లో ఈ విధంగా ఉంటుంది. నేను మీకు ఈ సిలబస్తో పాటు కొన్ని శాంపుల్ పేజెస్ అయితే ఇచ్చాను. మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి కొన్ని శాంపుల్ పేజెస్ కూడా మీకు పెట్టాను ఫ్రీగానే. ఒకవేళ మీరు శాంపుల్ పేజెస్ చదవాలనుకుంటే ఎడ్యుకేషన్ టుడే యాప్లో మీకు అవైలబుల్ ఉంది. ఈ శాంపుల్ పేజెస్ అన్నీ కూడా మీరు ఫ్రీగానే చదువుకోవచ్చు. ఒకవేళ మీకు బాగుందనుకుంటే మీరు ప్రీమియం మెటీరియల్ అయితే తీసుకోవచ్చు. ఈరోజు ఆఫర్ ఉంది. ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్రైస్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా ఆఫర్ని అయితే గ్రాబ్ చేసుకోండి. ఈ విధంగా కొన్ని మాడ్యూల్స్కి సంబంధించి మీకు శాంపుల్ పేజెస్ కూడా పెట్టాను. ఎడ్యుకేషన్ టుడే యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మీరు ఫ్రీగానే చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ ప్రీమియం మెటీరియల్ నాకు ఫుల్ మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం మీరు ప్రీమియం అయితే బై చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆఫర్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎడ్యుకేషన్ టుడే యాప్ నుంచి ఈ 3 మెటీరియల్స్ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 499కి ఈరోజు ఆఫర్ ఉంది. సో ఓకేనా, సో నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్ ఓపెన్ చేసినా కూడా ఎడ్యుకేషన్ డ్యూడ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆఫర్ని త్వరగా గ్రాబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే అంగన్వాడీ ఇంటర్వ్యూ రిలేటెడ్గా ప్రిపేర్ అవుతున్నారో, అప్లై చేయడానికి ఉన్నారో, సో వాళ్ళకైతే షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ.